రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. ఘన విజయం సాధించినందుకు అభినందనలు. మాజీ బాస్ రేవంత్ రెడ్డికి మాజీ బాస్ చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు వీళ్ళ యొక్క కలయిక, వీళ్ళ పరిపాలన మీద ప్రజలందరూ ఫోకస్డ్గా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తున్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రధానంగా ఎత్తుకునేది తెలంగాణ సెంటిమెంటు, చంద్రబాబు నాయుడు అస్త్రమే. మీరు 2018 ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడితో పొత్తు అన్నది కాంగ్రెస్ పార్టీని ఖతం పట్టించింది. సో రాబోయే రాజకీయాలు కూడా, ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ గతంలో ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని బూచిగా చూపించి కేసీఆర్ రాజకీయం చేసే అవకాశం ఉంది. సందు దొరికిందా రేవంత్ రెడ్డి, ఆ సందు కేసీఆర్కి ఇచ్చిండా కమ్మేస్తాడు. ఎందుకంటే కేసీఆర్ అవినీతి వ్యవహారం ఇదంతా కూడా రాబోయే సంవత్సరన్నర కాలంలో ఈ స్థాయిలో చర్చ ఉండదు కదా. మళ్ళీ అప్పుడు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలు, ఇష్యూస్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో ప్రజలు కూడా 1-2 ఇయర్స్ తర్వాత ఇదే రకమైన ఎమోషన్తో, ఇదే రకమైన భావోద్వేగంతో ఉండే అవకాశం ఉండదు జనరల్గా. అప్పుడు వాళ్ళ సమస్యలు, వాళ్ళ జీవన విధానము, అప్పుడున్న పరిస్థితులు అవన్నీ ఇదైపోతాయి. సో 1-1.5 ఇయర్ తర్వాత ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి సంధించే పరిస్థితి వస్తే మళ్ళీ కేసీఆర్ లేస్తాడు. ఇది జరుగుతుంది. అది రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అయ్యింది. రేవంత్ పనితీరు మీద, రేవంత్ పాలన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏపీలో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ ఫలితాలపైన సమీక్ష జరిగింది. ఇదే సమావేశం నుంచి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరిండట. సో నిన్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండట.